పెట్టుకొని లాబింగ్ చేసుకుంటున్నారు. సో దాంట్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఉండొచ్చు, బీజేపీ సంబంధించిన నేతలు ఉండొచ్చు, లేదా ఇతరత్ర ఎవరైనా ఉండొచ్చు. కానీ ఆ నేతల సంబంధానికి సంబంధించి మనం ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది సరైనది కాదు. తర్వాత రిమోట్ కంట్రోల్ అనేటువంటి సిస్టము కేసీఆర్ సిస్టమ్ లో ఉంది. అసలు కేబినెట్ కూడా ఏం చెప్పకుండా ఇది నోట్ల రద్దు ప్రకటించేటువంటి సిస్టము బీజేపీలో ఉంది. మా దగ్గర లేదు. మా ముఖ్యమంత్రితో పాటు అందరు కూడా భాగస్వాములే నిర్ణయం తీసుకుంటారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉన్నా కూడా అది క్వశ్చనబుల్ ఉంటది. ఇక్కడ ఎవరు కూడా బిగ్ బ్యాగ్ లీడర్స్ లేరు. అందరు కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి మీద క్వశ్చన్ చేసేటువంటి నేచరో లేకపోతే ఆ రకమైనటువంటి స్వేచ్ఛను మా దగ్గర ఉంది. కాబట్టి మేము అనలిస్ట్ గారు చెప్పిందైనా లేకపోతే బీజేపీ మిత్రుడు చెప్పినా లేకపోతే టిఆర్ఎస్ మిత్రుడు చెప్పినా దాంట్లో ఏదైతే పాజిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్రాడ్ కంపెనీస్ ని అలో చేయకూడదు అనేటువంటి సూచనలు మేము తప్పకుండా పాటిస్తాం. అట్లాంటి ప్రయత్నాలు జరిగితే మేము కూడా విత్ ఇన్ ది పార్టీ కూడా డెఫినెట్ గా దాన్ని కంట్రోల్ చేస్తాం. డెఫినెట్ గా అట్లాంటి జరగకుండా చూసేటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి 10 ఏళ్ల పాలన తర్వాత టిఆర్ఎస్ ఇబ్బంది పెట్టింది అనేటువంటి దాంతో మాకు ఇవాళ మాకు ఇక్కడ అధికారం ఇచ్చిండు. రేపు జూన్ 4 రోజు దేశంలో కూడా మాకు అవకాశం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము బాధ్యతాయుతంగా వివరించాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. దాన్ని మేము బాధ్యతగానే స్వీకరిస్తాం. అది ఈ 60 వాళ్ళు చెప్పిన సూచన అయినా లేకపోతే మిగతా మిత్రుల సూచన అయినా డెఫినెట్ గా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ people and the people of the Telangana, definitely we'll accept all the positive suggestions from all the friends. yes అన్న, మీరు చాలా జెన్యున్ గా ఇదైనరు. ఓకే, మన శ్రీనివాస్ గారు ఏంది ఇప్పుడు దాకా కత్తి వెంకటస్వామి గారికి తెలియదు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ బీఆర్ఎస్ నేతలకే ఎట్లా తెలుస్తున్నాయి ఈ అంశాలన్నీ అన్నది కదా ఇక్కడ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఆశ్చర్యానికి గురేం లేదు. ఈ రోజు ప్రధాన పత్రికలో ప్రధానంగా శీర్షించబడదు, మొదటి పేజీలో రాసిండు పెద్ద పెద్ద అక్షరాలతోని. ఇందులో అట్లా ఏం లేదు. వాళ్ళు అధికార పార్టీ కాబట్టి డిఫెన్స్ చేసుకోవాలి, తప్పదు. వచ్చిన అపవాదును డిఫెన్స్ చేసుకోవాలా. నిజంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఒకటి వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా ఒక గందరగోళంలో పడిపోయింది. ఇంకా సమన్వయము సాధించకపోవడము, సమీక్షించుకోలేకపోవడము, పూర్తి స్థాయి పట్టు సాధించుకోలేకపోవడము, అదే వాళ్ళ బలహీనత, అదే మా బలం కూడా. ఆ దిశగానే కాంగ్రెస్ ఒక విషయం గుర్తు చేస్తున్నా. 2018లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 నెలల వరకు క్యాబినెటే లేదన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెటే లేదు. ద షేమ్ అండ్ ద పార్ట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ అండ్ మన పోరాటాలకు కూడా అది ఒక అపవాదు. దాని కారణంగా ఏమైపోయింది అని తెలుసు. మమ్మల్ని 4 నెలలు కాలేదు, సమన్వయం లేదనంటే ఎట్లా? అదే నేను మీరు మాట్లాడిస్తలేరు. ఇప్పుడు అధికార పార్టీ వింటలేరు. నేనేమంటున్నా, బలరాం గారు వీళ్ళు ఏమంటున్నా అంటే చెప్తున్నా కదా, ఒక్క నిమిషం. ఇది అంటే ప్రాబ్లం ఏమంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో కూడా ఇమ్మడలేకపోతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఒక మాట అంటుండే ప్రతి సందర్భంలో, వీఆర్ ద బార్న్ బేబీ అనో, సిస్టమ్ ఏర్పడలేదనో, సిస్టమ్ క్రియేటింగ్ అనో, యూస్ టు టాక్ లాట్. చాలా మాట్లాడేది. మేమేమంటున్నామంటే గడిచిన దశాబ్ద కాలంలో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసినాము, ఆ సిస్టమ్ ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అనేది మా ప్రశ్న. చేసుకోలేకపోతున్నారు, రిసీవ్ ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరు మాట్లాడతా. బలరాం గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట జరిగేటువంటి ఈ తంతు ప్రధానంగా ఎవరికి వారే యమునా తీరు. ఎవరంతా వాళ్ళు పోతుండ్రు, ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరంతా వాళ్ళు ఒకరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, ఒకరు యూ ట్యాక్స్ అంటారు, ఒకరు కే ట్యాక్స్ అంటుండ్రు. ఇట్లా ఈ ట్యాక్స్ల గురించి ఈ చర్చ నడుస్తుంది.
అందులో భాగంగానే ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. Yes. మాకేం పని ఉంది? మా పార్టీకి ఉన్న ప్రధాన పని ఒకటే, మా నాయకులు కానీ లేకపోతే మా సోషల్ మీడియాలో మా దగ్గర ఉన్న నాయకులందరికీ ఒకటే పని ఏంటంటే ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తుండ్రు అనే దాని మీదనే నిఘా మా పని. అయితే ఇది వన్ మ్యాన్, ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రాంతీయ పార్టీ ప్రత్యేకించి మా బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద మనిషి చెప్తే ఆ మనిషిని అనుసరిస్తారు, ఆ మనిషి చెప్పినట్టు ముందుకెళ్తారు. ఈ పార్టీలు అట్లా కాదు కదా, అన్ననే ఒప్పుకున్నారు మా పార్టీలు అట్లా కాదు, మేము వి ఆల్ స్పీక్, అందరం మాట్లాడతామని. అది అక్కడే ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం వల్లనే దాని వల్లనే ఇవన్నీ దారి తీసుకున్నాయి. ఒక పవర్ సప్లైలో ఫెయిల్యూర్ కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా ఇవన్నీ విషయాలు తెలుసు. అయితే ఎవరికి తెలియదు అనేది మనకేం తెలుస్తుందంటే సంబంధిత మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ఈ రోజు తేట తెల్లం అయిపోయింది. ఆ విషయం అయితే గట్టిగా స్టిల్ వాట్ వీఆర్ మనం ఏం కోరుకుందామంటే రాబోయే రోజులలో సమన్వయంతో పని జరగాలి. ఇంకొకటి ఏమంటే ఇప్పటికిప్పుడే కన్ఫర్మేషన్ లేదు అంటే గవర్నమెంట్ ఏం ఒప్పుకోలేదు, లేకపోతే వాళ్ళేదో స్టాక్ ఎక్స్చేంజ్ లో మాట్లాడినారు, అంతవరకనే మన దగ్గర మాట్లాడుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది అనేటువంటి పూర్తి స్థాయి సమాచారం అయితే లేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, అమర్నాథ్ గారు, అంటే అనూహ్యంగా నేను ఇప్పటిదాకా ఒక చెక్ చేసిన వీళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ లెటర్ పెట్టడం ద్వారా ఏమన్నా వాళ్ళ అంటే వాళ్ళది ఇది షేర్స్ ఏమన్నా రేట్ పెరిగిందా అని చెప్పేసి, పెరగలేదు. ఇవాళ ఆల్మోస్ట్ డౌన్ ఉంది. ఇంకా లేదు అంటే ఇక్కడ ఏముంటుందంటే మీరు దాన్ని బట్టి మనము ఒక కంక్లూజన్కి రాలేము. సో ఇందాక మిత్రులు అన్నట్టు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వము వచ్చి దానికి సంబంధించి ఏ ప్రకటన జారీ చేయలేదు కాబట్టి జనరల్ గా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇలాంటి షేడీ కంపెనీస్ ఏం చేస్తాయంటే కొంచెం బ్రోకర్స్ ద్వారా సరే దాన్ని కొంచెము షేర్స్ లో ఒక అడ్వాంటేజ్ తీసుకొని, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2023 నవంబర్ అని చెప్తున్నాను కదా, 2023 నవంబర్లో ఆ రోజు ఆ ఎక్స్పాన్షన్ కోసము వాళ్ళకి ఏదైతే పర్మిషన్ వచ్చిందో అప్పుడు 3.4% ఒక రోజులో షేర్ ఇంక్రీజ్ అయింది, షేర్ ప్రైస్. రైట్, సో వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. అయితే ఇది ఏ రోజు మ్యానిపులేట్ చేశారు, ఏ రోజు చేద్దాం అనుకుంటున్నారు అనేది మనము దాన్ని కరెక్ట్ గా అంచనా వేయలేము. స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద, ఎందుకంటే చాలా మంది బ్రోకర్స్ ఉంటారు. అయితే దీనిలో ప్రధానమైన అంశం మనం ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే షేడీ కంపెనీస్. ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా ఆయన దేవోస్, మన రేవంత్ రెడ్డి గారు దేవోస్ వెళ్ళినప్పుడు కూడా ఒక 2 కంపెనీస్ని పట్టుకొచ్చారు. రైట్, ఆ 2 కంపెనీస్ కూడా షేడీ కంపెనీస్. వాళ్ళ మొత్తం టర్న్ ఓవర్ 70 లక్షలు లేదు, ఆయన 1200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా అని చెప్తే ఈయన ఎంఓయూ రాసుకొని వచ్చాడు. మీరు దాన్ని చూడొచ్చు, ఇట్స్ ఆల్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏ అంశం కూడా, నేను చెప్పే ఏ అంశం కూడా ఏదో సీక్రెట్ ఏజెన్సీ ద్వారానో లేకుంటే అదేదో తీసుకొచ్చింది కాదు. పబ్లిక్ డొమైన్ లో జస్ట్ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసే విషయాలు అవన్నీ. మీరు వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీస్ 3 కంపెనీస్ తీసుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళ టర్న్ ఓవర్స్ సెర్చ్ చేయొచ్చు. రైట్, ఎంసీఏ పోర్టల్కి వెళ్తే వాళ్ళ టర్న్ ఓవర్స్ కూడా తెలిసిపోతాయి.